క్రీస్తు కొరకే మనం సైతం మన గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా నాకు వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని ఇచ్చిన పరలోకమందున్న పరమ తండ్రి దేవునికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మా ఆత్మీయ సహోదరులు ఇసాక్ గారు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన అంశం, ఆత్మ సంబంధమైన ఒక అంశం ఏంటంటే అంటే తల్లిదండ్రుల పట్ల పిల్లల యొక్క బాధ్యత ఏమిటి? ఈ సమాజంలో ఇప్పటికే మనం చాలా సంవత్సరాల బట్టి పిల్లల యొక్క తీరి, పిల్లల యొక్క వైఖరి, పిల్లల యొక్క మాట విధానం, పిల్లల యొక్క ఎదుగుదల, ఇవన్నీ కూడా మనం ఎన్నో సంవత్సరాల బట్టి మనం చూస్తూనే ఉంటున్నాం. ఏమండి, పరిశుద్ధ గ్రంథములో ఈ 66 పుస్తకాలలో దేవుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి భక్తుల చేత చాలా స్పష్టయుక్తంగా రాయడం జరిగింది. నేటి సమాజంలో, ఈ సొసైటీలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యతను ఏమంటే కొంతమంది మాత్రమే నిర్వర్తిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మిగతా కొంతమంది వారు క్రైస్తవులే కావచ్చు, ఏమంటే లేదా ఇతర మతస్థుల అంటే మతానికి సంబంధించిన వారే కావచ్చు, ఇతర వర్గానికి సంబంధించిన పిల్లలే కావచ్చు, వారు వారి తల్లిదండ్రుల పట్ల వారి యొక్క బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఏమండి, మరి వాళ్ళు పాస్ అవ్వాలి అంటే వారి తప్పు వారు తెలుసుకొని పశ్చాత్తాప్తులుగా మారి వారి తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యతను వారి మరణ పర్యంతము వరకు నిర్వర్తించే ఒక అద్భుతమైన, ఒక అందమైన, మంచి పిల్లలుగా, వారసులుగా వారు ఎదగాలి అంటే వారికి మనం అందరం కూడా చెప్పవలసింది ఏంటండి అంటే శక్తి కలిగిన, జీవము కలిగిన దేవుని వాక్యం. ఏమండి, ఈరోజు చాలామందికున్న అంటే ఇతర డినామినేషన్స్కున్న ఒక వీక్నెస్ ఏంటండి అంటే ప్రార్థన చేయండి, చెప్పండి నా కొడుకు మారుతాడు, ప్రార్థన చేయండి నా కుమార్తె మారుతుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే ప్రార్థన బట్టి కాదు, దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే అని బైబిల్ చెప్తుంది. ఏమంటే కనుక ఆ ఇతర డినామినేషన్స్లో ఉంటున్న సేవకులు కావచ్చు, వాళ్ళ సంఘము కావచ్చు, వాళ్ళ విశ్వాసులు కావచ్చు, లేకపోతే ఇతర ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యతను నిర్వర్తించే వారికి ఉండాలి అంటే వారికి అందించవలసింది సానుభూతి, ఏమండి, లేకపోతే కనికరము, ప్రేమ కాదు. వారికి అందించవలసింది, వారికి చెప్పవలసింది దేవుని యొక్క వాక్యం. ఏమండి, కనుక మరి ఎఫెసీ పట్టణములు ఉన్న సంఘానికి పౌలు ఒక అద్భుతమైన మాటలను ఆయన చెప్తున్నాడు. ఏమండి, ఎఫెసు అనే పట్టణం ఉంది. ఆ ఎఫెసు అనే పట్టణములో క్రీస్తు సంఘం ఉంది. ఆ క్రీస్తు సంఘములో ఆ క్రీస్తు సంఘానికి వచ్చిన పిల్లలకి జాగ్రత్తగా క్రీస్తు సంఘానికి వచ్చిన పిల్లలకు పౌలు ఆత్మ ప్రేరేపణ బట్టి ఒక అద్భుతమైన పాఠాన్ని చెబుతున్నాడు. ఏంటి ఆ పాఠము అని జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే, ప్రభునందు ప్రేమన దేవుని సంగమా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనము 1, 2, 3 చూడండి ఒకసారి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఏమంటే ఒక్క నిమిషం మరలా చెప్తున్నాను మీకు. ఎఫెసు అనే పట్టణములో క్రీస్తు సంఘం ఉంది. ఆ క్రీస్తు సంఘములోనికి వచ్చిన పిల్లలతో ఒక స్పెసిఫిక్గా, ఒక స్పెషల్గా పౌలు ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్పబడుతున్న మాటలు ఇవి.
ఏంటి అంటే పౌలు గారు తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి తన సొంత మాటలను చెప్పే విధంగా ఇక్కడ లేదు. ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రకటిస్తున్న అద్భుతమైన పరిశుద్ధమైన దేవుని యొక్క దివ్యమైన మాటలు ఇవి. ఏం చెప్తున్నాడంటే పిల్లలారా, ప్రభువునందు, అక్కడ యేసుక్రీస్తు వారిని కూడా ఏమిటి చేర్చడం జరిగింది. ఎందుకు ప్రభుని చేర్చాడో మీకు ముగింపు ఆ పదానికి ఏమండి అర్థం చెప్తాను మీకు. ఏమండి ప్రభువునందు అనే పదాన్ని పౌలు గారు ఎందుకు చెప్పారు, ఆ ప్రభు అనే పదాన్ని ఎందుకు ప్రస్తావించారు, ప్రభు అనే పదాన్ని ఏమండి క్రీస్తు సంఘానికి వచ్చిన పిల్లలతో ప్రభు అనే పదాన్ని ఎందుకు అంత స్పెషల్గా చూపించాడు అనే ఆ పదములున్న పరమార్థం మనకు తెలియాలి అంటే, అర్థం అవ్వాలి అంటే ఈ అంశం లేదా ఈ వాక్యం ముగింపులో మనకు అర్థమవుతుంది. ఏమండి ఎర్లీగా చెప్పేస్తే మనకు అర్థం అవుతుంది. కనుక ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఏమండి బాధ్యతల తర్వాత ఏమంటే బాధ్యతలు నిర్వర్తించాలి అంటే పిల్లలకు ఉండవలసిన ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏంటండి అంటే, ఏమండి వారికి ఉండవలసిన ఒక అద్భుతమైన క్వాలిఫికేషన్ ఏంటండి అంటే విధేయత చూపించాలి. ఏమండి వారా ముస్లిం పిల్లలు కావచ్చు, హైందువుల పిల్లలైనా కావచ్చు, లేదా క్రీస్తు సంఘానికి వచ్చిన పిల్లలైన వారైనా కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని యొక్క సంతానం, దేవుని యొక్క బహుమానాలు, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడు గురించిన స్వాస్థ్య భాగాలు వీరందరూ. ఏమండి అంటే పిల్లలు అనగానే తప్పుగా అనుకోద్దు మీరు, పిల్లలు అనగానే ఓన్లీ క్రిస్టియన్స్ చిల్డ్రన్స్ మాత్రం అనుకోకండి మీరు. ఇక్కడ మాత్రం సందర్భం అదే. ఆ సంఘానికి వచ్చిన వారితో పౌలు చెప్తుంటే ఈరోజు మనం క్రైస్తవులకు మాత్రమే అని సమాజానికి చెప్తే వాళ్ళకి బాధపడతారు. కనుక క్రైస్తవ సమాజానికే కాదు, లోకములో బ్రతుకుతున్న పిల్లలందరికీ కూడా ఈ అద్భుతమైన వాక్యము వర్తిస్తుంది. ఏమండి అందుకే మీరు ఏం చేయాలి పిల్లలారంటే మీ తల్లిదండ్రులకు ఏమండి విధేయత చూపించాలి అన్నాడు. సూపర్. ఇందుకు విధేయత అనే పదానికి అర్థం ఏంటి? ఏమండి విధేయత అనే పదానికి అర్థం ఏంటి? తల్లిదండ్రులు చెప్పిన మాట ముందు వినాలి. నెంబర్ 1. ఏమంటే విధేయత అనే పదానికి అర్థం ఏంటంటే అంటే తల్లిదండ్రులు ఏది చెబుతున్నారో ఆ మాటలు వినాలి. ఒకటి. రెండోది విధేయత అనే పదానికి మరొక అర్థం ఏంటండి అంటే తల్లిదండ్రులు ఏదైతే చెప్తున్నారో దానిని చేయాలి లేదా పాటించాలి. దీనిని బైబుల్ లాంగ్వేజ్లో, బైబుల్ భాషలో విధేయత అంటారు. ఏమంటే ఉదాహరణ, యోనా నినవేకి వెళ్ళు సువార్త ప్రకటించు అంటే నినవేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళిపోయి చెప్పండి అవిధేయతను చూపించాడు. అంటే అర్థం ఏంటి? దేవునికి కుమారుడుగున్న యోనా ప్రవక్త గారు ఏమండి విధేయత అంటే ఒక మంచి ప్రవక్త, ఆయన తలుచుకుంటే ఏమండి మంచి సువార్త ప్రకటించగల సామర్థ్యము యోనా ప్రవక్త గారికి ఉంది. కానీ చెప్పండి విధేయత చూపించవలసిన యోనా ప్రవక్త గారు ఏమండి దేవుని మాట వినలేదు, దేవుని మాట నిరాకరించారు, దేవుని మాట ఏమండి ఆ మాటకు అవిధేయతను చూపించాడు. తర్వాత అవిధేయతను చూపించినందుకు ఒక అద్భుతమైన గుణపాఠం ఏంటో మన దేవుడు, మన తండ్రి నేర్పించాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అంటే విధేయత అంటే కంపల్సరీగా ఏమండి ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి. ఆ తల్లిదండ్రులు చెప్పిన ఏ పనిని చెబుతున్నారో ఆ పనిని పాటించగలిగే వారుగా ఉండవలసింది ఎవరంటే పిల్లలు. అలా చేస్తే బైబిల్ చెప్తుంది మీరు విధేయులే. ఏమంటే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ మనందరము కూడా దేవునికి పిల్లలమే. అది నేనైనా సరే మీరైనా సరే. అయితే ఇప్పుడు చిన్నపిల్లలే కాదు, ఈరోజు మనము కూడా దేవుడు చెప్పింది మనం చేస్తే, దేవుడు చెప్పిన పని మనం పాటిస్తే మనమందరం కూడా దేవుని మాటకు విధేయత చూపించే క్రైస్తవులుగా, పరలోకానికి వారసులుగా ఏమండి ఈరోజు మనం బ్రతకగలం. కనుక ఇందులో ఈ మాటలు ఉన్న భావం
అదండి. అంటే ఇప్పుడు ఏ ఏ విషయాల్లో పిల్లలు విధేయత చూపించాలి అంటే రెండు జాగ్రత్తగా కుటుంబ పరంగా ఏమండి, తల్లిదండ్రులు పిల్లలు ఒక ఫ్యామిలీ అయితే ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట ఏ మాట అంటే కుటుంబ పరంగా కంపల్సరిగా పిల్లలు విధేయత చూపించేవారుగా ఉండాలి ఒకటి. రెండు, పిల్లలు ఏ విషయంలో విధేయులుగా ఉండాలి అంటే ఏమంటే వ్యక్తిగతంగా వారి పర్సనల్ విషయంలో కూడా తల్లిదండ్రులకు విధేయత చూపించేవారుగా ఉండాలి. మూడు, దైవపరంగా కూడా దేవుని పరంగా కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారము విధేయత చూపించే చెప్పండి పిల్లలుగా. అంటే పిల్లలు ఏ ఏ విషయాలు విధేయత అంటే నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ మూడు విషయాల్లో కంపల్సరిగా కుటుంబ పరంగా, నెక్స్ట్ వ్యక్తిగతంగా, నెక్స్ట్ దైవికంగా తల్లిదండ్రులు చెప్పిన మాట చెప్పండి విధేయత చూపించాలి. అదే చెప్పారు పౌలు గారు. ఏమండి, విధేయత లేకపోతే ఏంటి తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యతను చేయలేరు. విధేయత లేకపోతే తల్లిదండ్రులను గౌరవించలేరు. మళ్ళా చెప్తున్నాను మీకు, విధేయత లేకపోతే ఏంటి అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే, లోపడకపోతే, పట్టించుకోకపోతే, ఖాతరు చేయకపోతే, మళ్ళా చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులైతే వారికి జన్మనిచ్చారో ఆ జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులకు అవిధేయులుగానే ఉంటారు తప్ప విధేయత చూపించే పిల్లలుగా ఉండలేదు. ఏమండి, ఒకటి అయిపోయింది. రెండవది చూడండి ఏం చెప్పాడు పౌలు గారు. రెండో మాట, ప్రభునందు మీకు, ఎవరికి మీకు అంటే ఎవరికి? పిల్లలకు. ఏమండి, పిల్లలకు మీకు మేలు కలుగుటకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఏమండి, ఇది రెండో పాయింట్. బాధ్యతల తర్వాత ఏమండి, ఇది ముందు ఫౌండేషన్, ఇది పునాది. పిల్లలు ఆత్మీయంగా బాగుండాలి అన్నా, దైవికంగా ఉండాలి అన్నా, ఏమండి శారీరకంగా బాగుండాలి అన్నా, లోకపరంగా మంచిగా ఉండాలి అన్నా, ఇవి సంఘానికి వచ్చిన పిల్లలకు దేవుని సేవకులు నేర్పించిన ఆత్మ సంబంధమైన పాఠాలు. ఈ పాఠాలు నేర్పించకపోతే ఏమండి వారు ఫైటర్స్ అయిపోతారు, పాపులుగా మారిపోతారు. ఆ పిల్లలు పాపులుగా మారకుండా ఉండాలి అంటే పాఠాలు నేర్పించవలసిన బాధ్యత చెప్పండి మనందరి మీద ఉంది. రెండో పాయింట్ ఏంటంటే అంటే సన్మానించమంటాడు దేవుడు. అంటే పిల్లలకు మేలు కలగాలి అంటే ఏమండి భౌతిక సంబంధమైన మేలు కలగాలి అన్న, ఆత్మ సంబంధమైన మేలు కలగాలన్న, మేలుకరంగా వాళ్ళు ఉండాలి అన్న, ఆశీర్వాదకారకులుగా ఉండాలి అన్న, దీవెన కారకులుగా ఉండాలి అన్న, ఏమండి మంచి ఆత్మీయులుగా ఉన్నత స్థాయి, ఒక ఉన్నత శిఖరం ఎక్కాలి అన్న, ఈ పిల్లలు ఏం చేయాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. మరి సన్మానించడం అనే పదానికి అర్థం ఏంటంటే అంటే వారిని గౌరవించాలి. నెంబర్ 1. సన్మానించడం అనే పదానికి అర్థం ఏంటంటే అంటే ఏమండి వారికి మర్యాద ఇవ్వాలి. సన్మానించడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే వారిని ప్రేమించాలి. ఏమండి సన్మానించడం అంటే కుర్చీ మీద కూర్చుని పెట్టి కొంతమందిని పిలిపించి సాల్వా కప్పి చేతికి బుక ఇచ్చి ఏమండి ఇదిగో సన్మానం అంటే ఇది భౌతిక సంబంధమైన సన్మానం. అది ఎక్కువ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఎవరైనా మంచి బాగా ఉద్యోగం చేశారు అనుకోండి, వారికి ఆ సన్మానం జరుగుతుంది. అదే ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ అయిపోతే సన్మానించి సలాం కొట్టి పంపిస్తారు. ఆ సన్మానం గురించి చెప్పలేదు పౌలు ఇక్కడ. ఏ సన్మానం అంటే ఈ పిల్లలు వారి ఆఖరి శ్వాస ఆగిపోయినంత వరకు వారి తల్లిని తండ్రిని గౌరవిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి, వారికి మర్యాద ఇస్తూనే ఉండాలి. కానీ సమాజం దగ్గర రండి, సరే సమాజంలో తొంగి చూడండి. తాగిన వాళ్ళు కొందరు తల్లి మాట తండ్రి మాట వినకుండా, వారిని ప్రేమించకుండా, వారిని గౌరవించకుండా తల్లిని తండ్రిని తిట్టే కొట్టే పిల్లలు కూడా సమాజంలో ఉన్నారు. నిజం. సన్మానం ఎక్కడుంది? ఇప్పుడు చంపేస్తున్నారు తల్లిని తండ్రిని. సన్మానం ఎక్కడుంది? తల్లిని తండ్రిని చంపి సమాధి చేస్తున్నారు పిల్లలు. సన్మానం ఎక్కడుంది?
ఉందా సన్మానం అంటే? లేదు. మీరు ఏమనుకున్న పర్లేదు కానీ సన్మానం లేదు. వారిని గౌరవించి విధానం తెలియటం లేదు పిల్లలకి. అది 10%కి 3% జరుగుతుంది, మిగతా 7% ఫెయిల్. ఉందా సన్మానం? కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులకు, ఆ క్రీస్తు సంఘానికి వచ్చిన ఆ పిల్లలకు పౌలు గారు నేర్పుతున్న ఆత్మ సంబంధమైన పాఠాలు ఏమండి? నిజం. వాళ్ళు మేలుకరంగా ఉండాలి కదా, మరి బాగుండాలి కదండి. ఏమంటే మన కడుపున పుట్టిన పిల్లలు మనకంటే బాగుండాలని కోరుకుంటాం మనం. ఏమంటే మనకంటే మంచి బాగా చదవాలని కోరుకుంటాం మనం. మనకంటే మంచి ప్రసంగం చేయాలని కోరుకుంటాం మనం. మనకంటే మంచి ఆత్మీయ స్థాయిలో ఉండాలని కోరుకుంటాం మనం. అవునగా చెప్పు. ఏమండి నేనేది అలాగే కోరుకుంటాను కానీ ఏంటి ఆలోచించండి. కోరుకుంటారు అందరూ? కోరుకుంటారు. అలా ఏమండి అదే మేలు అంటే. వాళ్ళు మేలుకరంగా ఉండాలి అంటే చెప్పండి, జన్మనిచ్చిన ఆ తల్లిని ఆ తండ్రిని ఏం చేయమంది బైబిల్ అంటే? సన్మానం చేయరా భయ్య, సన్మానం చేయి. ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 16వ వచనం కూడా మోషే గారు చెప్పారు చూడండి. అదే మాట చూడండి. నెక్స్ట్ మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం కూడా ఏమంటే నా ప్రభువు చెప్పాడు చూడండి, ఎంత మంచి మాట. ద్వితీయోపదేశ కాండం 5:16. నెక్స్ట్ మత్తయి సువార్త 19వ అధ్యాయం 18. నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించు అంటే పిల్లలకు ఇచ్చిన దేశంలో ఆ పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే ఏమండి? దీర్ఘాయుషే కాదు, 2 క్షేమము కూడా ఆ పిల్లలు కలగాలి అంటే నీ దేవుడు యెహోవా నీకు ఆజ్ఞాపించిన పిల్లలకు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞను ఏంటి? ఆజ్ఞ అంటే తల్లిని తండ్రిని సన్మానించు. అంటే పిల్లలు క్షేమముగా ఉండాలి అంటే, బాగుండాలి అంటే ఏమండి, వారి భవిష్యత్తు బాగుండాలి అంటే ఏమండి, ఒక అద్భుతం సూత్రం చూడండి. సూత్రం ఏంటంటే పిల్లలు వినండి, వారి వయస్సులో ఎర్లీగా వారు చనిపోకుండా ఆయుష్ పెరగాలి అంటే ఏమండి, ఆ పిల్లల యొక్క ఆయుష్ పెరగాలి అంటే ఆ ఆయుష్కు మందు ఎక్కడి నుంచో దేవుడు అంటే తల్లిదండ్రుల దగ్గర ఉంచాడు మందు. ఏమండి అంటే వేగం, ఆ మరణం, ఆ మృత్యువు ఆ పిల్లల దగ్గర రాకుండా ఉండాలి అంటే ఎర్లీగా వారు చనిపోకుండా ఉండాలి అంటే ఏమండి, ఆ మందు ఎక్కడుందయ్యా అంటే తల్లిదండ్రుల దగ్గరే ఉంది. ఏమంటే నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీ క్షేమమే కాదు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీకు జన్మనిచ్చిన నీ తల్లిని, నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని ఏం చేయమంది బైబిల్ అంటే? సన్మానించు, గౌరవించు, ప్రేమించు, వారికి మర్యాద ఇవ్వు, మర్యాదగా మాట్లాడు, ఏమంటే గౌరవంగా మాట్లాడు. ఈరోజు అలా ఉందా సమాజం అంటే? రండి చూడండి, నాకంటూ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఉందా సమాజం అంటే? ఈ కుర్రోడు లేదా ఆ పాప కొంతమంది స్నేహితులతో కూడి చక్కగా తిరిగి కాలేజ్ అని స్కూల్ అని చక్కగా తిరుగుతారు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తిరిగి చెప్పండి, స్నేహితులు చూస్తుండగానే తల్లిదండ్రులను అమర్యాదగా మాట్లాడేవారు ఉన్నారంటూ ఉన్నారు. మరి మీ దృష్టి కనబట్టలేదు నాకు తెలియదు కానీ నా 19 సంవత్సరాల సేవా పరిచయంలో నేను చాలామందిని చూశాను, చాలామందిని. అందుకే బైబిల్ మత్తయి సువార్త కూడా చెప్పారు చూడండి. యేసుక్రీస్తు వారు చూడండి, మత్తయి సువార్త 19:18, 19వ అధ్యాయం వచ్చిన 18. యేసయ్య కాదన్న కాదు, అదేండి తల్లిదండ్రులను సన్మానించు. యేసు ప్రభువు కూడా చెప్పేశారండి. ఎందుకు ఆయన చేశాడు కనుక అదే ముగింపు చూద్దాం. యేసు ప్రభువు చెప్పారు అంటే ఆయన చేస్తేనే చెప్తారు. ఏమంటే ఆయన చేశాడు కనుక, ప్రాక్టికల్ చేశాడు కనుక, ఆ ప్రాక్టికల్ చేసినప్పుడు ఆ బాధ ఏంటో, ఆ శ్రమ ఏంటో, ఆ శోధన ఏంటో, ఆ సంతోషం ఏంటో మన ప్రభు యేసుక్రీస్తు వారు ప్రాక్టికల్గా అన్ని అనుభవించారు కనుక ఆ ప్రాక్టికల్తో కూడుకున్న అనుభవంతో కూడుకున్న పాఠాలు ఈ ప్రపంచానికి, ఈ పాపిష్ట ప్రపంచానికి చెప్పేశాడు ఆయన. ఏమంటే అంటే యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని గౌరవించాడు అంటే తల్లిని. అది ముగింపు అది ముగించి చెప్పేస్తాను, క్లోజ్ చేస్తాను. ఏమండి ఆలోచించండి.
ఇవి ముందు అంటే విధేయత నేర్చుకుంటే ఏమండి, తల్లిని తండ్రిని సన్మానిస్తే అప్పుడు ఆ బాధ్యతలు అంటే ఏంటో, ఆ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో, ఆ బాధ్యతలు ఎలా చేయాలో వారికి చెప్పండి, తెలిసిపోద్దండి. విధేయత లేకుండా, వినయము లేకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, వారి మాటను గౌరవించకుండా ఏంటి ధిక్కరించి తల్లిని కొట్టి తండ్రిని కొట్టేవాడికి చెప్పండి బాధ్యతలు అనేవి తెలియవు, రావు కూడా. ఆలోచించండి ఏమండి. ఆ పిల్లల గురించి మరొక సొలొమోను గారు ఏం చెప్పారు చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం వచ్చిన 22 ప్లీజ్ చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం వచ్చిన 22. 23వ అధ్యాయము వచ్చిన 22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించు. ఏమండి, ఏం బైబిల్ ఏం చెప్పింది? ప్రపంచానికి మనకు కాదు. ఇంతవరకు మీ బహుశా మీరు అనుకోవచ్చు మనకే అనుకోవచ్చు. వినండి జాగ్రత్తగా. ఏమండి, దేవుని వాక్యం అమ్మ వింటున్నారా? వినండి, దేవుని వాక్యం మనకే అనకండి. ప్రపంచానికి, ఈ విశ్వ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందికి బైబిలే దిక్కు, బైబిలే ఏమండి ఆధారం. కనుక మన పిల్లలకే కాదు, ప్రపంచంలో ఎన్ని వందల మంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరి గురించి దేవుడు చెప్పేశాడు. ఏమంటే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమా, చదవండి, ఉపదేశమును అంగీకరించాలి అని బైబిల్లో ఉంది. అంటే తండ్రి చెప్పే ఉపదేశాన్ని పిల్లలు ఏం చేయాలి? అంగీకరించాలి అని బైబిల్ ఉంది. కానీ ఈరోజు ధిక్కరించేవారు, నిరాకరించేవారు, ఏమంటే నువ్వు చెప్తే నేను చేసేదేటనే ఏమంటే ఆ కోణములో ప్రవర్తించే కొడుకులు ఉన్నారు, కూతురులు కూడా ఉన్నారు. ఎందుకు? పునాది ఫౌండేషన్ గట్టిగా లేదు కనుక. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము నీవు అంగీకరించు. ఏమండి అయితే తండ్రి ఉపదేశం ఏంటి? తండ్రి ఉపదేశం దేని గురించి ఉపదేశిస్తున్నాడు అంటే లోకములో ఎలా ఉండాలో పిల్లలకు తెలియదు కనుక చెప్పండి. తండ్రి చెప్పి ఎలా అంటే లోకములో పిల్లలు ఎలా బ్రతకాలో తండ్రికి తెలుసు కనుక తండ్రి ఆ పాఠాలు నేర్పిస్తున్నప్పుడు ఆ కొడుకు ఏం చేయాలంటే ఓహో లోకములు ఎలా బ్రతకాలా, ఎస్ అంటే దుష్టుల ఆలోచన చెప్పున్న నడవకూడదా, అమ్మ బాబాయ్ ఎస్ అయితే నా తండ్రి చెప్పాడు నేను వినాలి అంటారు. సంఘములో కూడా ఎలా ఉండాలో ఏంటి తండ్రి ఉపదేశించినప్పుడు ఆ కొడుకులు కూతురులు ఏం చేయాలంటే వినాలి, అంగీకరించాలి. ఏమండి సమాజంలో కానీ, సంఘములో కానీ, నెక్స్ట్ కుటుంబములో కానీ. నాలుగోది ఏంటంటే వాళ్ళ పర్సనల్. ఈరోజు ఏమండి కుటుంబంలోకి వచ్చేసరికి పిల్లలు యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్స్ అంటే అర్థమేంటి అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నట్టుగా నటించండిరా అంటే జీవించేవారు చాలామంది ఉన్నారు. ఏమండి విశ్వ ప్రపంచములో ఎన్నో జ్ఞాన సంబంధమైన పుస్తకాలు ఉన్నాయి కానీ ఏమండి వాటినన్నిటినీ ఏమండి ఎదిరించి నిలబడింది ఈ పరిశుద్ధ గ్రంథం అండి. ఈ పరిశుద్ధ గ్రంథమే విశ్వ ప్రపంచంలో. ఈ గ్రంథాన్ని చదివిన వాడు ఏంటి బాగుపడ్డాడనే దాఖలాలు ఎక్కువ ఉన్నాయి కానీ బాగుపడలేదు అనే దాఖలాలు ఎక్కువ లేవు. ఏంటి బాగుపడ్డాడు, బైబిల్ చదివితే బాగుపడతారు. ఎవరు? మనము, మన గర్భమును పుట్టిన పిల్లలు కూడా. ఏమండి ఒకటి అయిపోయింది కదా. 2వ పాయింట్ చూడండి, సామెతల గ్రంథంలోనే 2వ పాయింట్ చూడండి. నీ తల్లి ముదిమి అంటే వృద్ధాప్యం, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు బైబిల్ చెప్తుంటే ఈరోజు ఆమె గర్భమును పుట్టిన పిల్లలు ఏంటి నా తల్లి ముసలి వయసు వచ్చింది, ఎవడు చూస్తాడు, ఎవడు పట్టించుకుంటాడని అనాథ శరణాలయంలో పంపించేవారున్నారు. ఏమండి అవునా? అందుకే అటువంటి వారందరి మనోనేత్రాలు వెలిగించబడ్డానికి, వారందరి యొక్క హృదయాలు తెరవబడ్డానికి పరిశుద్ధ గ్రంథములో మన దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి భక్తుల చేత స్పష్టంగా రాసేశాడండి.
ఏమంటే తల్లిదండ్రులు ఎండనక వాననక వడగాలు పనక రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేసి వారి గర్భమును పుట్టిన పిల్లలను మాలాగా ఉండకూడదు, మంచి స్థాయిలో ఉండాలి, అందరూ సలాము కొట్టేవారు ఉండాలని వారు కలలను వారు నిజంగా పాటిస్తే ఆ గర్భమును పుట్టిన పిల్లలు ఎలా మారిపోయారు తెలుసా? ఏమండి, తల్లి ముదిమియందు తల్లి వృద్ధాప్యం వచ్చినప్పుడు తండ్రి వృద్ధుడిగా మారిన తర్వాత వారు చక్కగా చూసుకోవలసిన బాధ్యత పిల్లలకి ఉండాలి. కానీ ఎలా మారిపోయిన సమాజం అంటే భార్య రావడం బెల్లమ్మే బెల్లం ప్రారంభం. బెల్లమ్మే బెల్లం. భార్య వచ్చేంత వరకు చెప్పండి, తల్లి నువ్వే నాకు దిక్కు, తండ్రి నువ్వే నాకు దిక్కు అన్న ఈ కొడుకులు ఈ కూతురులు భార్య రాగానే భర్త రాగానే ఈ భార్య భర్త చెంతకు వెళ్ళిపోతుంది, ఈ భర్త భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ కనిన తల్లిదండ్రులను వారి బాధ్యతలను చేపట్టేవారుగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వారిలో విధేయత, వినయము, మర్యాద, సన్మానం, గౌరవం వారికి తెలియదు కనుక. అందుకే ఇదిగోండి తల్లిదండ్రుల పిల్లలు ఎలా పెంచాలంటే అందుకే పెంచాలి. అలా పెంచితే వారిని తల్లిని ఎలా సన్మానించాలి, తండ్రిని ఎలా సన్మానించాలి, తల్లి మాట తండ్రి మాట ఎలా వినాలి, ఏ విధంగా వినాలి, ఎప్పుడు వినాలి, ఎలా గౌరవించాలో అర్థమవుతుంది. ఈ పాఠం అర్థం అవ్వాలంటే ముందు ఈ పాఠం బాగా తెలకెక్కిపోవాలి. అలా తెలకెక్కాలి అంటే పిల్లలందరూ కూడా గుడికి రావాలి. క్షమించండి, బడికి రావాలి. ఈ గుడి బాగుండాలి అంటే ఈ హృదయం అనే గుడి బాగుండాలి అంటే బడికి రావాలి. ఏటా బడి అంటే పరలోక సంబంధమైన పాఠశాల. ఇది నాకు ఇచ్చిన సంఘ విశ్వాసాలు కదా వాళ్ళకి అస్సలు చదువులేదు. ఆ విశ్వాసాలు ఏదో చెప్తాను నేను. అమ్మా ఇదంతా తెలుసా? చర్చి కాదు, ఇది పాఠశాల. ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకునే పాఠశాల. పరలోకానికి నీ ఆత్మ వెళ్ళాలి అంటే మనం అందరము కూడా ఎక్కడ రావాలి అంటే ఈ పరలోక సంబంధమైన పాఠశాలకు రావాలి. అదే మన భాషలో బైబిల్ క్లాస్, బైబిల్ స్టడీ, బైబిల్ క్లాస్. ఆ తల్లి వృద్ధాప్యంలో ఏం చేయాలంటే గౌరవించవలసింది పోయి, ప్రేమించవలసింది పోయి, సన్మానించవలసింది పోయి, ఆదరించవలసింది పోయి, వారి యొక్క ఆకలి తీర్చవలసిన పిల్లలు, వారి బాధ్యతలను చేపట్టవలసిన పిల్లలు ఏం చేస్తున్నారు అయ్యా అంటే ఆ తల్లిదండ్రులను తీసుకెళ్ళి చెప్పండి అది రండి చూపిస్తాండ్రని మీకు తెలియదేమో బహుశా. ముగింపు ఆలోచించండి. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? బాధ్యతలు చేపట్టకుండా తల్లిని తండ్రిని అవమానించి, ప్రేమించకుండా, నిరాకరించి, వాళ్ళకి లోబడకుండా ఆ పిల్లలు వారికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో పరిశుద్ధ గ్రంథం చెప్పేస్తుంది. ఏం జరుగుతుందయ్యా అంటే చూడండి, సామెత గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ప్లీజ్. సామెతల గ్రంథము 20వ అధ్యాయం వచనం 20. అంత స్పీడ్ చదివే తలగా 20 మీ అంత అనుభవం నాకు లేదు కనుక కుట్టి చదవండి. తన తండ్రినైనను, రెండు తల్లినైనను దీపం మారిపోవడం ఏంటి? అది ఎక్కడ మళ్ళీ కారు చీకటిలో దీపం మారిపోవడం ఏంటి? మన భాషలో సింపుల్ చెప్పాలంటే ఎందుకు పనికి రాకుండా పోవడానికి సింపుల్ భాష. ఎందుకంటే చదువు లేని వారికి అర్థమయ్యే భాష, మీలాంటి జ్ఞానులకి మేము చెప్పలేని భాష అది. చదువు లేని వారికి అర్థమయ్యే భాష ఏంటంటే కారు చీకటిలో వారి దీపం మారిపోవడం ఏంటి? వారి భవిష్యత్తులో వారు అనుకున్న టార్గెట్కి వారు చేరలేరు, వారు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేరు వారు. ఎందుకంటే తల్లిని తండ్రిని ప్రేమించలేని వారు, తల్లికి తండ్రికి లోబడిన వారు పరిస్థితి చివరికి దూషించేవారిని, తిట్టేవారిని, తల్లిదండ్రులను కొట్టేవారి కొడుకుల పరిస్థితి, కూతుల పరిస్థితి చెప్పండి. ఎందుకు
దేనికి పనికి రాకుండా పోతారు. ఏంటి పోతారో? మరణం అనే పేరుతో చనిపోతే ఆ ఆత్మ భయంకరమైన ఆరనగ్గిలోనికి చేరిపోద్దని అర్థం. ముగిస్తాను. ఏమండి ఆలోచించండి. చూసారా? కనుక నా గురించి మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకటి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచ్చిన ఒకటి ప్లీజ్. పిల్లలారా, మీకు చెప్పాను కదా, మీకు ప్రభువునందు అనే పదాన్ని పౌలు గారు ఎందుకు చెప్పారు? అక్కడ ప్రభువు అనే పదాన్ని ఎందుకు ఆత్మ ప్రేరేపణ బట్టి పౌలు గారు ఏమండి ఆ బంగారపు మాటను, ఆ విలువైన ఆ పదాన్ని, ఏమండి వెలకట్టలేని ఆ క్రీస్తుని, ఏమండి అంతులేని ప్రేమ చూపించే ఆ ప్రభువుని మన పౌలు అనే సహోదరుడు ఎందుకు ఆ పదాన్ని కలిపాడు అంటే, ప్రభువునందు అని ఎందుకు అన్నాడు అంటే, ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా ఏమండి మాదిరి తర్వాత అండి. మాదిరిలో ఎప్పుడు వచ్చింది మాదిరి? ముందు ఆయన ప్రాక్టికల్గా అన్నీ చేసిన తర్వాత అప్పుడు పౌలు గారికి మాదిరి చూపించాడు. మాదిరి ఈయన మాకు క్రీస్తే మాకు మాదిరి అనుకున్నాడు. మాదిరి సెకండరీ. ఫస్ట్ ఏంటంటే అంటే ఏమండి ప్రభువునందు అని ఎందుకు అన్నాడంటే, ఏమండి యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు, బాగానండి 30 సంవత్సరాలు యేసు ప్రభుని పెంచింది పోషించింది ఎవరు? గట్టి మీరు చెప్పండి. ఏమండి యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు పెంచి పోషించింది ఎవరు? తల్లిదండ్రులే. పాయింట్కి వచ్చాను, తల్లిదండ్రులే. ఏమండి అందుకే ఏమండి 2 బాధ్యతలు ఆయన నిర్వర్తించాడు. ఒకటి భౌతిక సంబంధమైన బాధ్యత నిర్వర్తించాడు మన ప్రభు, రెండవది ఆత్మ సంబంధమైన బాధ్యతను కూడా నిర్వర్తించాడు. ఆ 2 చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ ఏంటండి అంటే ఏమండి ఆత్మ సంబంధమైన బాధ్యత ఏంటండి అంటే మీకు తెలుసు బాగా, పస్కా పండుగ సందర్భం లోక సువార్త ఏమండి 2వ అధ్యాయం 48-49 వచ్చిన ప్రకారం అది ఆత్మ సంబంధమైన బాధ్యత. ఏమంటే పస్కా పండుగ సందర్భంలో 12 సంవత్సరాల వయస్సులో పండుగ అనే ఆ యొక్క వాతావరణంలో ఆ 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు చేసే పని ఏంటండి అంటే ఆడుకోవడం, పాడుకోవడం, గెంతడం, పరిగెత్తడం, ఏంటి ఆట వస్తువులు కొనుక్కోవడం. చెప్పండి. ఇంకా వాళ్ళకి కావలసిన తిండి బండారాలు కొనుక్కోవడం. ఎందుకంటే నేను విలేజ్లో సేవ చేస్తున్నాడు కనుక ప్రతి సంవత్సరానికి అక్కడ ఏదో పండుగ చేస్తున్నాడు. ఎక్కువ శాతం పిల్లలే కనబడతారు నాకు. ఈ పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎక్కడో కూర్చుంటారో, పిల్లలు మాత్రం బొమ్మల దగ్గర, లేకపోతే సర్కస్ దగ్గర, లేకపోతే ఆ తిను బండారాల దగ్గర ఉంటారు ఎక్కువ. కానీ 12 సంవత్సరాల వయసులో లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన బాధ్యతను ఆ తల్లికి తండ్రికి చెప్తున్నప్పుడు వారికి 1350 గ్రాములు కలిగిన మెదడికి అర్థం అవ్వలేదు. ఎవరికి? మరియమ్మ గారికి, యోసేపు గారికి అర్థం అవ్వలేదు. చూడండి ఏం చెప్పారు. 48-49 అండి లోక సువార్త. ఆయన తల్లిదండ్రులు, యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు యేసు ప్రభువారిని చూచి మిక్కిలి ఆశ్చర్యం. ఎందుకు అంటే తెలుసు మీకు, ఆయన తల్లి కుమారుడా ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు కదా. మరి అంటే తప్పిపోయాడనే బాధతో వీళ్ళొచ్చారు. నా కొడుకు ఎట్టిపోయాడనే బాధతో వీళ్ళొచ్చారు. ఏమంటే వచ్చి వాళ్ళ బాధను ప్రభు దగ్గర వ్యక్తపరుస్తున్న సందర్భంలో యేసు ప్రభు వారు ఒక ఆత్మ సంబంధమైన బాధ్యతను వాళ్ళ ముందు పెట్టాడు. చూడండి. కుమారుడా ఎందుకు ఇలా చేసావు అసలు నువ్వు? ఎందుకు దుఃఖం? ఏమండి ఏమండి అప్పుడు ప్రభు అంటున్నాడు చూడండి, యేసు ప్రభుతో చెప్పగా యేసు అంటున్నారు, మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు? ఎప్పుడు 12 సంవత్సరాల వయసులో. ఏ సందర్భం అంటే పస్కా పండుగ సందర్భంలో 12 సంవత్సరాల వయసులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో చెప్తున్న మాటలు. మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? నా తండ్రి పనులు, ఏమంటే నా తండ్రి పనుల మీద నేను ఉండవలెనని మీకు తెలియదా? ఏంటి అది బాధ్యత కదా. ఆత్మ సంబంధమైన బాధ్యత. ఏ వయసు?
12 సంవత్సరాల వయసు. ఇప్పుడు అదే 12 సంవత్సరాల వయసు పిల్లలు చూడండి, సినిమాలని, షికార్లని, జోకులని, జబర్దస్తులని, డ్యాన్సులని, అవునా, విర్రవీగిపోయి. అలా ఆలోచించండి. త్రాగుడని, జూదమని, పేకాట అని, ఏదేదో భయంకరమైన ఈ లోకముల అపవాదిగాడు ఏదైతే తెచ్చి పెట్టాడో వాటిలోనే మునిగిపోతూ వారి బాధ్యతలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎవరో ఉన్నారు మంచుల పాపం, 100 కోటికి ఎవరో, ఏమండి, నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అన్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఈటండి బాధ్యత. ఆ వయసులోనే ఏమంటే ఆడుకోవలసిన వయసు, పాడుకోవలసిన వయసు, ఆ వయసులోనే బాధ్యతలు చేపట్టాడు యేసుక్రీస్తు. అంటే అందుకే చెప్పండి, పౌలు గారు అన్నారు అందుకే ప్రభువునందు. ఏమండి, లాస్ట్ ఫ్రెండ్స్ అయిపోయింది, 5 minutes కదా, థ్యాంక్ యూ. ఏమండి, ఇప్పుడు భౌతిక సంబంధమైన బాధ్యత. యోహాను సువార్త 19వ అధ్యాయం వచ్చిన 26. యోహాను సువార్త 19వ అధ్యాయం వచ్చిన 26. యేసయ్య తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట. ఎక్కడ, ఏ సందర్భం అది? సూపర్. ఏమండి, అవును, ఆకాశానికి భూమికి మధ్య విశ్వ ప్రపంచ సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం మన క్రీస్తు రుధిరధారలు చెందించిన సందర్భం అది. రక్తధారలు చెందించిన సందర్భం, రక్త బిందువులు కార్చిన సందర్భంలో ఒక పక్క ఎండ, ఒక పక్క వేడి గాలి, ఒక పక్క ఆకలి, ఒక పక్క చావు. ఆ సందర్భంలో కూడా తన భౌతిక సంబంధమైన బాధ్యతను చేశాడు యేసుక్రీస్తు వారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇక నేను ఉన్నాను నీతో. ఏమండి, ఇంతవరకు నేను నీతో ఉన్నాను, నన్ను పెంచావు, నన్ను కన్నావు, నన్ను పోషించావు. ఇప్పుడు నేను నా తండ్రి చిత్తాన్ని, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి నేను నా ఆఖరి శ్వాస చివరగా నేను అందుకే నా బాధ్యతను నేను చేపట్టి నేను చనిపోతాను. ఏంటా బాధ్యత అంటే, ఇదిగో నీ కుమారుడు, ఇక్కడ నుండి ఈయన నీ కొడుకు. ఏమండి, నీ సంతోషాలు, నీ సరదాలు అవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. ఆదరణ ఆయనే, అభయం ఆయన, యోహాను గారే, భరోసా యోహాను గారే. ఏమండి, నేను ఎలాగైతే నీతో ఉన్నానో ఆయన కూడా నీతో అలాగే ఉంటాడు. ఇదిగో నీ కొడుకు. ఏమండి, కుమారుడా, ఇదిగో నీ తల్లి. ఇంతవరకు నేను నీకు తల్లిగా, తండ్రిగా, బోధకుడుగా, ఉపదేశకుడుగా, గురువుగా నేనున్నానే. నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడుండి నా తల్లే నీ తల్లి, నా తల్లే నీ తల్లి. ఏమంటే బాధ్యత కాదు అది? ఒకరు చెప్పండి బాధ్యత కాదని చెప్పండి. పోనీ బాధ్యత. ఏం బాధ్యత అండి? ఈరోజు చనిపోయే ముందు కొంతమంది ఏమంటారు తెలుసా? మరణ వాంగ్మూలం అంటారు. ఏంటి ఈ మరణ వాంగ్మూలం గురించి నా యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా చెప్పాను ఎక్కువే. ఏమంటే మరణ వాంగ్మూలం వాళ్ళు చనిపోయే ముందు అక్కడుంది ఆస్తి, ఇక్కడుంది ఆస్తి, ఆ ఆస్తి ఈ పేరు రాయి, ఆడి పేరు రాయి అని గాలి మాట్లాడి చేస్తారు. కానీ నా క్రీస్తు ఆయన ఇచ్చిన మరణ వాంగ్మూలమే తెలుసా? ఏంటి 2. ఒకటి అమ్మకి ఇచ్చాడు భరోసా. 2 ఏమంటే తాను ప్రేమించిన శిష్యుడిని యోహాను గారికి కూడా ఇచ్చాడు భరోసా. ఏంటండి ధైర్యం, ఏంటి ఆదరణ? అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అంటే నాకైతే కనబడలేదండి. కనుక ప్రభువునందు ప్రేమ దేవుని సంగమా, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, వారిని చక్కగా చూసుకోవాలి, గౌరవించాలి, ఏమంటే వారిని ఆదరించాలి, వారిని ప్రేమించాలి, వారి మాటకు లోపడాలి. ఇవన్నీ చేయడమే పిల్లల యొక్క బాధ్యత. అందరికీ వందనాలు.